హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారో టెండర్లు వేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అందరికీ వార్నింగ్లు ఇస్తాడా? వార్నింగ్లు ఇస్తాము, రప్ప నరుకుతాము అని చెప్పి ఇట్లా ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్నింగ్ ఇవ్వడం కరెక్టే అని చెప్పడానికి మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాయి ఈరోజు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి. సో హైదరాబాద్ మెట్రోకి ఏపీ మెడికల్ కాలేజీకి లింక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పేముంది? సో ఒక్కసారి ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే L&T కంపెనీ ఒక ఒప్పందం చేసుకుంది. సేమ్ ఇదే మోడల్లోనే ప్రైవేట్ పరమే పీపీపీ మోడల్లోనే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారము 2045 వరకు ఈ మెట్రో ట్రైన్ సంబంధించి వాళ్ళే రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు 2014 వరకు రెండవ ప్లేస్లో ఉన్నటువంటి మెట్రో 2014 తర్వాత అంటే ప్రస్తుత తాజా పరిస్థితి 9వ ప్లేస్కి వచ్చేసింది. 2 నుంచి 9కి పడిపోయింది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ రవాణా ఇబ్బందులు కానీ ఈ మెట్రో రైలును విస్తరించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ విస్తరింపజేయాలని చెప్పి ఫేజ్ 2 కింద మరి 8 లైన్లకు సంబంధించి 168 కిలోమీటర్ల మేర మరి విస్తరణ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ క్రమంలో ఇక్కడ ఆల్రెడీ నడుపుతున్నటువంటి L&T ఆ కంపెనీ మేము మొదటి దశలో నుంచి కూడా తప్పుకుంటాము అండ్ ఇప్పుడు రెండవ దశలో మేము భాగస్వామ్యం కాలేము అని చెప్పింది. ఎందుకంటే మాకు నష్టాలు ఉన్నాయి కాబట్టి మేము భాగస్వామ్యం కాలేము అన్నప్పుడు వీళ్ళ ఒప్పందం ప్రకారము 2,000 కోట్ల ఈక్విటీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 13,000 కోట్ల రూపాయల భారం ఆ రుణం ఏదో ఇప్పుడు ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. లాభాలు వచ్చినప్పుడేమో వాళ్ళ జోబుల్లోకి పోతాయి, నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. ఇప్పుడు ఈ 13,000 కోట్ల రూపాయల భారం భరించాలన్నప్పుడు ప్రభుత్వంకి ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న ఆప్షన్ ఏంటి? మన మీద ట్యాక్సులు వేస్తారు. రేపు బస్ టికెట్ పెరగవచ్చు, రేపు ఇదే మెట్రో ట్రైన్ టికెట్ పెరగవచ్చు, లేదా నువ్వు ఏదైనా కొనే వస్తువుకు సంబంధించి దాని రేటు పెరగవచ్చు. ఇట్లా ప్రతిదీ కూడా ట్యాక్స్ల రూపంలో మనపైనే భారం వేసి ఆ భారాన్ని ఆ రుణాన్ని తీర్చేటువంటి కార్యక్రమం చేస్తారు. వాళ్ళకు 2,000 కోట్ల రూపాయలు కూడా మన డబ్బులే ఇస్తారు. సో లాభాలు ఉన్నప్పుడు వాళ్ళు మనకేమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. సో అది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పే ఏంటంటే కోవిడ్ కారణంగా నష్టపోయినాం, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన కారణంగా మరి ఎక్కువ ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఇక్కడ ప్రయాణం చేయట్లేదు మెట్రో ట్రైన్లో. సో ఇవన్నీ మాకు నష్టాలు. ఈ సంవత్సరంలోనే 626 కోట్లు మేము నష్టపోయినాం కాబట్టి మేము దీని నుంచి తప్పుకుంటామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని టేక్ ఓవర్ చేస్తూ ఉంది. మిగతా ఫేజ్ 2కి సంబంధించి కూడా ప్రభుత్వమే రూపకల్పన చేసి వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 2045 వరకు ఉన్న ఒప్పందము 2025లోనే క్లోజ్ చేశారు. అంటే ఇంక 20 సంవత్సరాలు ఉండగానే మధ్యలోనే వదిలేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏపీ మెడికల్ కాలేజీకి సంబంధించి చూసుకోండి. సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ 10 మెడికల్ కాలేజీలు, భూమి మనదే, ఆలోచన మనదే. ఇప్పటికే వచ్చినటువంటి 17లో కంప్లీట్గా మనం ఒక 5 నడుస్తూ ఉన్నాయి, 2 కంప్లీట్ అయిపోయినాయి, మొత్తం 7 కంప్లీట్ అయినాయి, 10 ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. సో ఈ 10 ప్రైవేట్ పరం చేస్తే 3,500 కోట్ల రూపాయల ఆదాయం మనకు మిగులుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇక్కడ ఆదాయం మిగలడం కాదు, ఇక్కడ చూడండి 13,000 కోట్ల రూపాయల రుణము, 2,000 కోట్ల ఈక్విటీ వాళ్ళకి తిరిగి ఇస్తున్నామంటే తద్వారా ప్రజలపైన పడేటువంటి భారం. సో ఇది కూడా సేమ్ అదే రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈరోజు శాసన మండలిలో మరి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్న ఆశ్చర్యం అనిపిస్తుంది. 33 + 33 ఎంత అవుతుంది? 66 అవుతుంది, లేదు 63 అంటారు. ట్విస్ట్ చూడండి, వీళ్ళు ఏమంటారంటే 33 సంవత్సరాలే ఒప్పందం, వాళ్ళ తర్వాత రెన్యువల్ చేసుకుంటామంటారు. కానీ ఇక్కడ మొత్తం 60 సంవత్సరాలు ఇచ్చారు, ప్లస్ 33 + 33 66 సంవత్సరాలు. అంటే ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము రెన్యువల్ చేస్తామని కాదు, అంటే కంప్లీట్ 60 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేస్తారు. వాళ్ళకి 100 రూపాయల చొప్పున, సంవత్సరానికి 100 రూపాయలు లీజు చొప్పున వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత
ఇప్పుడు ప్రభుత్వ ఫీజు ఎంత ఉంది మనకు మెడికల్ సీటుకు అంతా కలుపుకుంటే ఒక 50,000 అవుతుంది అనుకోండి. అక్కడ ఎంత అవుతుంది? 15 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. భారం పెరిగినట్టే కదా. అది ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. సో రేపటి రోజు ఏదైనా ఒకవేళ మెడికల్ ఇప్పుడు ఈ భారం ఎక్కువ అవుతుందని చెప్పి చదువుకోవడానికి విద్యార్థులు వెళ్ళకపోవచ్చు. అండ్ అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఎవరైనా ఇక్కడ వీళ్ళు అక్కడ ఫీజులు మేము భరించలేకపోతున్నామని చెప్పి అక్కడికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు మాకు నష్టం వస్తుందని చెప్పి ఆ మధ్యలో వదిలేసి ఆ నష్టాలు మీరు భరించాలి కాబట్టి ఒప్పందం ప్రకారం మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతామంటే ఆ భారం మళ్ళీ మన నెత్తినబడి ఏంది ఇదంతా. సో అండ్ అదే కాకుండా దీనివల్ల ఈ డొనేషన్ వ్యవస్థ ఒకటి పుడుతుంది, కార్టెల్ వ్యవస్థ ఒకటి పుడుతుంది. కార్టెల్ వ్యవస్థ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బిడ్డి కానీ ఒక టెండర్లు కానీ వేస్తారు ఈ కాలేజీకి సంబంధించి, అక్కడ ఏదో ఒక వర్క్ చేయడానికో సంథింగ్ దేనికో ఆ ఫీజులకు సంబంధించి దేనికో దానికి టెండర్లు వేస్తారు అనుకుందాం. టెండర్లు వేసినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వేరు ఇది ఉంటారు కదా, టెండర్లు వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక సిండికేట్గా మారుతారు. ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా నిర్ణయం వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. మనం ఇంత ఫిక్స్ అయిపోదాం అంతే, ఇంత ఫిక్స్ అయ్యి మనం దోచుకుందాం. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అది. సో అప్పుడు మళ్ళీ నష్టపోయేది ప్రజలే. సో ఈ రకంగా అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత ఆ భారం అంతా కూడా మన నెత్తిన వేస్తారు. ముఖ్యంగా ఇది మెడికల్కి సంబంధించింది, హెల్త్ కేర్కి సంబంధించింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. దానికి ఎగ్జాంపుల్ కొన్ని రోజులు గడవక ముందే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకు సంబంధించి మనకు కళ్ళ ముందే కనపడుతున్నటువంటి సాక్ష్యం. సో ఇవన్నీ చూసినప్పుడు మరి ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామంటారు కదా. ఆ మాట అంటే వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ ఇస్తారా? మరి ఈ వార్నింగ్ ఏంటి? ప్రజలకు పెద్ద వార్నింగ్ కదా ఇది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఒక చిన్న శాంపుల్ చూపించారు కదా ఇక్కడ. ఏమంత ఇంకేముంది? ప్రైవేట్ పరం అంటేనే అదే పరిస్థితి. అనేక రకాల ఇబ్బందులు ప్రజలకు కలుగుతాయి. కాబట్టి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ప్రజల ఆస్తులు ఇవి, భవిష్యత్తులో పెరుగుతాయి ఇవి, వాటిని మనం కాపాడుకోవాలి. ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి నచ్చిన రోజు లాభాలు తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోతే సో అది మన రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్ యొక్క ఉద్దేశం. అంతే, ఆ ఉద్దేశాన్ని చూడాలి కానీ వార్నింగ్ ఇచ్చాడు, ఇట్లా చూపించాడు, అట్లా చూపించాడు, ఎంత పొగరు జగన్కి, దీని గురించి డిబేట్ పెడతాం, దీని గురించి మాట్లాడడం. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఇదే. ఏ రకంగా ఉంటుందనడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇవే. తెలంగాణలో ఏ రకంగా అయితే HCU యూనివర్సిటీకి సంబంధించి మరి విద్యార్థులు పోరాడి సొంతం చేసుకున్నారు, అసలు వాళ్ళకి యాడ్సప్ చెప్పొచ్చు. మీరు ఆలోచించుకోవాలి, మీరు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.